రాత్రికాల సమయంలో ఆయన మన స్తుతించి ఆయన మాటలు కూడా ధ్యానించే భాగ్యాన్ని మనందరికీ దేవుని మహాకృపను బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు మీద ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. 11వ వచనం 1 లైన్ చదవండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. చాలని ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనతో మాట్లాడుదామని తనలో వచ్చి ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజా, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా, గత వారమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి మరి సాయంకాల సమయంలో రాత్రికాల సమయంలో ప్రభువా మీ సన్నిధానంలో మీరు చేరి ఇంతవరకు మీ నామాన్ని కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించారు. అదే సమయంలో ప్రభా ఈ మాటలు ధ్యానించబడిన భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహిస్తున్నందుకు తండ్రి మీ మహాకృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మందికి నేను ఈ ధన్యతని ఈ భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు దయచేస్తున్నందుకు ఈ నామాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా ఈ భాగ్యం యొక్క విలువను ప్రతి ఒక్కరూ గుర్తించి అయ్యా వచ్చిన వారందరూ కూడా ఏకాగ్రతతో మీ మాటలు ధ్యానించే భాగ్యం వారికి దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి వారి హృదయాన్ని తెరిచి ప్రభువా యొక్క వాక్కును వారి హృదయంలో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మాట్లాడబోతున్నాను తండ్రి మీకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మీ ఆదరణను తీసుకోండి ప్రభా. అయ్యా నన్ను సంపూర్ణంగా మీ ఆత్మతో అభిషేకించి మరుగైన మామాలను మూడమైన అంశాలను తండ్రి మాకు తెలియచేయండి. వేడుకు మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని ఏ సత్యపరిషత్ నామం ద్వారా ప్రార్థన వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. గొర్రెల కాపరి వారు ఏం చేస్తాడంటే ఆయన తన మందను మేపుతాడు కదా. గొర్రెల కాపరి వాస్తవానికి మందను ఎలా మేపుతుంటే చాలా శ్రద్ధతో చాలా జాగ్రత్తగా, ఒక గొర్రె కూడా తప్పిపోకుండా ఉండడానికి గొర్రెల కాపరి నిత్యము ప్రయత్నిస్తాడు కదా. నిర్లక్ష్య వైఖరితో అతను మేపడు, కానీ అతను కలిగి ఉన్న గొర్రెలలో ఒక గొర్రె కూడా తప్పిపోకుండా ఉండడానికి అతడు ప్రయత్నం చేస్తాడు. శ్రద్ధగా తన గొర్రెలను అతడు మేపుతాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఎలా మేపుతాడంటే గొర్రెల కాపరి వల్ల మనల్ని ఆయన మేపుతాడు, మనల్ని ఆయన నడిపిస్తాడని వాక్యము స్పష్టంగా తెలియజేస్తాం. అంటే మనం ఆలోచన చేస్తే మనము అంటే ఈ మార్గంలో వెళ్తున్న క్రమంలో ఆయనను వెంబడిస్తున్న క్రమంలో తప్పిపోయిన సమయంలో మరలా ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ఆయన మార్గంలో మరలా మనల్ని నిలవబెడతాడు. ఆయన మందలో మరలా మనల్ని నిలవబెడతాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన మందలో చేరిన గొర్రెలకు మాత్రమే ఈ ధన్యత ఈ మేలు కూడా లభిస్తుంది కదండి. ఎవరికంటే ఆయన నడిపింపు లభిస్తుంది? ఆయన మందలో చేరిన గొర్రెలకు మాత్రమే ఆయన నడిపింపు, ఆయన చిత్తము అనేది ప్రతి ఒక్క గొర్రెకి కూడా తెలుస్తుందండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎంత శ్రద్ధగా గొర్రెల కాపరి తన మందను నడిపిస్తాడో దావీదు గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. దావీదు గారు సౌలుకి తన సామర్థ్యాన్ని గురించి తెలియచేయడానికి కొన్ని మాటలు సౌలుకి తెలియజేస్తాడని మనం చూస్తే 1 సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవడమ్మా. 1 సమూయేలు 17. దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. రాగా దాని గడ్డము పట్టుకొని చాలని దాన్ని కొట్టి చంపితిని అని సౌలుకి తన గురించి దావీదు గారు పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ మనం చూస్తే ఎలుగుబంటి సింహము వచ్చి ఎన్ని గొర్రెలు పట్టుకెళ్ళిందంటే మందలో నుండి ఒక గొర్రెను పట్టుకెళ్ళినప్పుడు ఆ ఒక్క గొర్రె కోసం ఏం చేసిందంటే దావీదు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఆ సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి మరలా ఆ గొర్రెను తన మందలోనికి అతడు చేర్చుకున్నాడు. ఎందుకు మాటని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఎంత శ్రద్ధ కలిగి తన మందను మేపాడంటే ఒక గొర్రె మామూలుగా తప్పిపోవడం కాదు. ఒక గొర్రె ఎవరి కంట్లో పడిందంట, ఎవరి చేతిలో పడిందంట, ఒక క్రూర మృగమైన సింహము చేతులను అలాగే ఎలుగుబంటి చేతిలోనూ ఆ గొర్రె పడిందంట. అక్కడ తన ప్రాణాన్ని సైతం ఒక గొర్రె కోసం, కేవలం ఒక గొర్రె కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఈ
ఈ సాదృశ్యం మనం చూస్తే యేసుప్రభువు చెప్పిన ఉపమానానికి ఇది ఖచ్చితంగా ఒక సాదృశ్యంగా ఉండడం మనం చూస్తాం. యేసుప్రభువు చెప్పారు కదా, 100 గొర్రెలు ఒక వ్యక్తికి కలిగి ఉన్నప్పుడు, ఒక కాపరి కలిగి ఉన్నప్పుడు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం ఆ కాపరి వెళ్ళి ఆ గొర్రెను వెతుక్కొని తీసుకొని వస్తాడని చెప్పబడిన రీతిగా దావీదు గారు కూడా ఏం చేశారంట, అనేక గొర్రెలు తన తండ్రికి కలిగి ఉంటుండగా ఒక గొర్రె సింహం చేతిలో, ఎలుగుబంటి చేతిలో చిక్కినప్పుడు తన ప్రాణాన్ని సైతం ఆ ఒక్క గొర్రె కోసం పణంగా పెట్టాడు. అంటే ఒక గొర్రె కదా, నా ప్రాణం దీనికోసం పణంగా పెట్టడం ఎందుకు అని అతను అనుకోలేదు. కానీ ఆ ఒక్క గొర్రెను కాపాడడానికి తన ప్రాణాలకు తెగించి మనకు ఏం చేశాడంట, సింహముతోనూ ఎలుగుబంటితోనూ అతడు పోరాడి అతడు గెలిచాడంట. ఇక్కడ మనం చూస్తే ఈ కాపరి మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నాడు కదండి. ఆయన ఒక్క గొర్రె కోసం ఆయన ఎంతో చింతించే దేవుడు. హల్లెలూయా. నా ఒక్కరిని ఎవరు పట్టించుకుంటారని కొన్నిసార్లు మనము అనుకుంటాం, నేను ఒక్కడనే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ ఒక ఆత్మ కోసం ఆయన ఎంతో చింతించే దేవుడు కదండి. ఒక్క వ్యక్తి కోసము ఆయన ఎంతో తాపత్రయపడే దేవుడు మన దేవుడు అంట. ఈరోజు మనం ఆలోచన చేసి తన మందలో నుంచి ఒక్క గొర్రె బయటికి వెళ్ళినా ఆయన ఎంత మాత్రం కూడా నిర్లక్ష్య వైఖరి వహించడు. కానీ ఆ ఒక్క గొర్రె కోసం ఆయన శ్రద్ధగా అక్కడ వెతికి మరి తన మందలోకి మరలా ఆయన మనల్ని చేర్చుకుంటాడంట, మనల్ని నడిపిస్తాడంట. ఈరోజు ఆయన మందలో మనం చేరిన వారం అయితే మనం ఏ రీతిగా ఉంటామో, ఈరోజు ఉత్తర కీర్తనలో కూడా ఆ కీర్తనకారుడు ఒక విషయాన్ని గ్రహించాడు. 100వ కీర్తనలో 3వ వచనం ఒకసారి చదవడమ్మా. తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. మనం చూస్తే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అంటా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడంట, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, అంతేకాకుండా ఆయన మేపు గొర్రెలు. అంటే కీర్తనకారుడు ఇక్కడ ఎవరో మనకి తెలియదు, కానీ ఇక్కడ ఒక విషయాన్ని, సత్యాన్ని గ్రహించాడు. ఏంటంటే దేవుడే మనలను పుట్టించాడు. అంటే దేవుడే తన సృష్టికర్త అని తెలుసుకున్నాడు. దేవుడు తన కాపరి అని కీర్తనకారుడు స్పష్టంగా గుర్తించాడు. ఈరోజు మనం ఎవరి పాటలో నడుస్తున్నాము, ఎవరిని వెంబడిస్తున్నాం అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఈ కీర్తనకారుడికి స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే తాను దేవుని మందలో చేర్చబడ్డాడని, యేసు ప్రభువు మందలో అతను చేర్చబడిన విషయాన్ని, సత్యాన్ని ఈ కీర్తనకారుడు స్పష్టంగా గ్రహించాడు. కానీ మనం ఆయన వైపు గొర్రెలను, మనం ఆయన బాటలో నడుస్తున్నామని ఇతరు గుర్తించాడు. అయితే ఈరోజు మనం ఆయన మందలో చేరిన గొర్రెలమా కామన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే ఆయన మందలో చేరడం ద్వారా మనకు వచ్చే ధన్యత, లాభము ఏంటి అని అంటే ఆయన నడిపింపు మన జీవితంలో ఖచ్చితంగా మనకి అనుగ్రహించబడుతుంది. ఆయన చిత్తము మనకి తెలియబడుతుంది. ఆయన ఆదరణ, ఓదార్పు మన జీవితాల్లో రుచి చూస్తాం. ఎప్పుడంటే ఆయన మందలో మాత్రమే మనము ఉన్నప్పుడు. ఆయన మందలో ఉన్నవారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు, ఎలా జీవిస్తారంటే, ఎవరి మాట వింటారంటే, యోహాను సువార్తలో యేసు ప్రభువు స్పష్టంగా తెలియజేశారు కదండి. 10వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవడమ్మా. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు, దొంగయు దోచుకునివాడనై ఉన్నాడు. ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, ద్వారపాలకుడు తలుపు తీయును, అతని స్వరము వినును, పేరు పెట్టి పిలిచి నడిపించును. మరియు అతడు సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. స్వరమెరుగును గనుక వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక వెంబడింపక పారిపోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. ఏం చేస్తారంటే ఆయన మందలో చేరిన గొర్రెలు కలిగి ఉండే ప్రవర్తన ఎలా ఉంటుందంట, అవి ఆయన స్వరం ఎరుగును కనుక అవి ఆయనను మాత్రమే వెంబడిస్తాయి. అన్యుల స్వరము ఆ గొర్రెలు ఎరుగవు కనుక అన్యుని వెంబడించకపోవడం సరికాదు కదా, ఎవరి నుంచి ఏం చేస్తాయంట, పారిపోతాయి అని యేసు ప్రభువు స్పష్టంగా తెలియజేస్తారు. అంటే ఈరోజు ఆయన మందలో చేరిన గొర్రెలు ఒకవేళ మనం అయినట్లయితే మనం ఏం చేస్తామంట, ఆయనను మాత్రమే వెంబడిస్తాము, ఆయన మాట మాత్రమే మనం వింటాము. కానీ మరి ఎవరి మాట కూడా మన జీవితాల్లో వినము, మరి ఎవరిని కూడా మనం వెంబడించడము ఇష్టపడము కదండి. అంటే ఈరోజు ఆయన మందలో
చేరిన వారం అయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆయన నడిపింపుకు మనము ఒప్పుకుంటాము. ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి మనం ఏం చేస్తామంటే ఎల్లప్పుడూ లోబడతాం. ఆయన మందలో చేరని గొర్రెలు అంటే లోక సంబంధులైన వారు, ఇంకా లోకంలోనే జీవిస్తున్న వారు ఏం చేస్తారంటే దేవుని చిత్తానికి, దేవుని అధికారానికి, దేవుని నడిపింపుకి వారంత మాత్రం వారి జీవితాల్లో అంగీకరించరు. ఆయన నడిపింపును వారంత మాత్రం కూడా రుచి చూడలేరు. ఈరోజు ఆయన నడిపింపులో కొంతవరకు కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలిగిన ఆయన నడిపింపులో మనం ఉన్నప్పుడు, ఆయన మార్గంలో స్థిరంగా నడిచినప్పుడు ఖచ్చితంగా అది మనకు మేలు కొరకే దాన్ని ఆయన ఏం చేస్తారంట మారుస్తారు. ఈరోజు ఆయన స్వరం విని ఆయన మాత్రమే వెంబడించే గొర్రెలుగా ఉన్నామా? ఎవరి స్వరం పడితే వాళ్ళ స్వరం విని కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, మనము మరల్చబడతా ఉంటాం. యెహోషువ ఏమంటాడంటే ఇశ్రాయేలుతో, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఎందుకంటే ఆయన మందలో చేరిన గొర్రె ఎవరంట? యెహోషువ. ఎవరిని కూడా నేనైతే సేవించను, వెంబడించను, కానీ నా జీవితకాల పర్యంతము కూడా నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని అతడు అందరి ఎదుట బాహాటంగా వాగ్దానం చేశాడంట. అంటే ఈరోజు మనం ఎంతవరకు కూడా ఆయన మందలో చేరిన గొర్రెలుగా మనము ప్రవర్తిస్తున్న విషయాన్ని గ్రహించాం. ఎందుకంటే ఆయన మందలో మనం నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు ఏమైపోతామంట, లోకాశల వల్ల మనము మరల్చబడతా ఉంటాం. ఆయన మందలో చేరిన గొర్రెలు మనం అయినప్పటికీ కొన్నిసార్లు మరల్చబడతా ఉంటాం, కొన్నిసార్లు డైవర్ట్ అయిపోతూ ఉంటాం, కొన్నిసార్లు లోకాశలకి మనం కూడా ఏం చేస్తూ ఉంటామంట, లొంగిపోతూ ఉంటాం, దురాశలకి మనము ఆకర్షితులమవుతూ ఉంటాం. ఆ సమయంలో ఆయన మందలో చేరిన గొర్రెలు ఆయన ఏం చేయడంట, ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టడు. కానీ తప్పిపోతున్న ఆ గొర్రెను మరలా శ్రద్ధగా వెతికి తన మార్గంలో ఆయన మరలా ఏం చేస్తాడంట, నిలవబెట్టుకుంటాడు. అంటే కనీసం శిక్షించైనా ఆయన ఏం చేస్తాడంటే మరలా తన మార్గంలో మనల్ని ఆయన నిలవబెట్టుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెను కొట్టైనా సరే మరలా ఏం చేస్తాడు, తన మందలోకి అతడు చేర్చుకుంటాడు. అలాగే మనల్ని కూడా మన కాపరి అని యేసు ప్రభువు ఏం చేస్తారంట, మనల్ని శిక్షించైనా, మనల్ని దండించైనా మరలా తన మందలోకి ఆయన మనల్ని చేర్చుకుంటాడంట. ఈరోజు ఇటువంటి నడిపింపు ఎవరికంట, ఆయన మందలో చేరిన గొర్రెలకి. చిన్న చిన్న తప్పుల విషయం దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, దండిస్తాడు. ఒక మాట నిమిత్తం మనల్ని ఆయన ప్రశ్నిస్తాడు. ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళామంటే మనల్ని ఆయన ఏం చేస్తాడు, లెక్క అడుగుతాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాం, ఆ రీతిగా ఎందుకు మాట్లాడామని ప్రతి విషయంలోనూ మనల్ని ఏం చేస్తాడు, ఆయన లెక్క అడిగే దేవుడు. ఆయన ఎప్పుడంట, ఆయన మందలో మనము ఉన్నప్పుడు, ఆయన మందలో చేరిన గొర్రెలుగా మనం ఉన్నప్పుడు ప్రతి విషయం మనల్ని ఏం చేస్తాడంటే లెక్క అడుగుతాడు. ప్రతి మాట నిమిత్తం ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. ఇంత చిన్న విషయాల్లో కూడా దేవుడు నన్ను ఎందుకు ఇంత శిక్ష గురి చేస్తున్నాడు, ఈ శిక్ష కానీ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది అందరికీ ఆయన వేసే శిక్ష కాదు. కానీ ఎవరికి వేస్తాడంటే ఈ శిక్ష ఆయన మందలో చేరిన గొర్రెలకు మాత్రమే ఈ శిక్షను ఆయన వేస్తాడు. ఎందుకంటే అది మన మేలు కొరకే, మన ప్రయోజనార్థమే. తన మందలో మరలా మనం నిలవబెట్టుకోవడం కోసము శిక్షించైనా దండించైనా ఆయన మనల్ని తన మందలో చేర్చుకుంటాడు. ఆయన మందలో మరలా మనం చేర్చబడినప్పుడు మరలా ఆయన మనల్ని కాపరిగా ఆయన నడిపిస్తాడు. మనం ఆయనని తుద వరకు కూడా వెంబడిస్తాం. ఈరోజు ఆయన వెంబడిస్తున్న క్రమంలో ఆయన వేసే శిక్షలు కొన్నిసార్లు మనకేమవుతుందంట, తిరుగుబాటు కలుగుతుంది కదండి. ఆయన వేసే శిక్షలకు కానీ, ఆయన వేసే దండలకు కానీ కొన్నిసార్లు మనకేమవుతుందంట, నన్నే ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభువా, నన్నే ఎందుకు ఈ రీతిగా చేస్తున్నావు, నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నావు, నా వద్ద మాత్రమే లెక్క ఎందుకు అడుగుతున్నావు అంటే ఎవరు లెక్క అడుగుతాడంట, ఆయన మందలో ఉన్నవారిని మాత్రమే ఆయన లెక్క అడుగుతాడు. లోక సంబంధాల గురించి ఆయన ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టడు. కానీ ఆయన మందలో చేరిన ఆయనని వెంబడించే వారమైతే ఖచ్చితంగా మన ప్రవర్తనను గురించి ఆయన లక్ష్య పెట్టే దేవుడు. సామెతల గ్రంథకర్త ఏమంటాడు, ఆయన తన భక్తుల ప్రవర్తన ఏం చేస్తాడంట, కాస్తాడంట. ఎవరి ప్రవర్తనంట, భక్తుల ప్రవర్తనను మాత్రమే కదండి. అనీతిమంతులే లేకపోతే ఆయన అనుసరించే వారిని కాదు, కానీ ఆయనను అనుసరించే వారిని మాత్రమే ఆయన లక్ష్య పెడతాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన ఏం చేస్తాడంట, కాస్తాడంట. వారి ప్రవర్తన ఏ మాత్రం కూడా ఆయనకి వ్యతిరేకంగా మారకుండా ఉండడానికి వారిని శిక్షించైన దెబ్బలతో అయినా మరలా తనకి ఇష్టలుగా ఆయన మార్చుకుంటాడు. కాబట్టి ఈరోజు ఆయన వెంబడిస్తున్న క్రమంలో ఈ శిక్షలు ఎదురవటం వల్ల, ఈ శోధన ఎదురవటం వల్ల మనం ఏమాత్రం కూడా ఆయన మీద తిరుగుబాటు చేయకూడదు. కానీ మనం ఏం చేయాలంట, ఇది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నన్ను గొర్రెగా ఆయన కాస్తున్నాడు కాబట్టి
ఈరోజు ఈ శిక్ష కానీ ఈ దండన కానీ నా మీదకి వచ్చిందని మనము తెలుసుకోగలగాలి. అంతేగాని మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తాం, దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటాం. కానీ ఈరోజు ఆయన చిత్తానికి మనం అంగీకరించినప్పుడు, ఆయన అధికారానికి మన జీవితాల్లో మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆయన ఏం చేస్తారంట, తుది వరకు కూడా మనల్ని కాపరిగా ఆయన నడిపిస్తుంట. గొర్రెల కాపరి వల్ల ఆయన తన మందను మేపులు అన్న రీతిగా మేతస్థానానికి ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను ఏ రీతిగా నడిపిస్తాడో మనకు కావలసినవన్నీ కూడా ఈ క్రమంలో మనకు ఆయన ఏం చేస్తారంట, అనుగ్రహిస్తాడు కదండి. మనకు కావలసిన వాటిని మనము తెచ్చుకోనక్కర్లేదు, కానీ మనకు కావలసిన వాటిని దేవుడే ఈ క్రమంలో మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మందలో మనం నడుస్తున్న క్రమంలో మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తూనే, మనల్ని శిక్షిస్తూ దారికి తెచ్చుకుంటూనే మనల్ని ఏం చేస్తాడంటే గమ్యానికి ఆయన చేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆదాము హవ్వలు కూడా మనం చూస్తే వారు దిగంబరులమని వారు గుర్తించినప్పుడు కష్టపడి వారు ఏం చేశారంట, అంజూరపు ఆకులు కుట్టుకొని పచ్చడాలు చేసుకున్నారు. కానీ దేవుడు వారిని ఏం చేస్తాడంట, మరలా వారికి చలములు చొక్కాలని ఆయన కుట్టించినట్లు మనం చదువుతాం. అంటే వారికి కావాల్సిన వాటిని అంతకంటే బెస్ట్ని దేవుడు వారికి ఇచ్చాడు. అంటే ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన మందలో మనం ఉంటే మనకు కావలసిన వాటిని మనము తెచ్చుకోకర్లేదు, కానీ మనకు కావలసినవన్నీ దేవుడు ఏం చేస్తాడంట, మనకు అనుగ్రహిస్తాడు. అది కూడా మనం అనుకున్న దానికంటే అత్యధికమైనది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం ఊహించిన దానికంటే అత్యధికమైనది ఖచ్చితంగా మనకు అనుగ్రహించి ఆయన మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు మనం ఎందుకు తప్పిపోతూ ఉంటామంటే, మనకు కావాల్సిన వాటిని మనమే తెచ్చుకోవాలనుకుంటూ ఉంటాం. అది ఏదైనా సరే, వస్తువులైనా మనుషుల గురించి అయినా సరే, నాకు కావాల్సింది ఏంటో నేనే సెలెక్ట్ చేసుకోవాలి, నాకు కావాల్సింది ఏంటో నేనే ఆలోచన చేయాలి, నాకు కావాల్సిన వాటి గురించి నేనే ఒక ప్రణాళిక వేసుకోవాలని అనుకోవటం వల్లే కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంట, ఆయన మందలో నుంచి పక్కకి కుడి ఎడమలకి తొలగిపోతూ ఉంటాం. కుడి ఎడమలకి తొలగిపోవటం ద్వారా కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము నడుస్తాం. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు కావాల్సిన వాటిని మనము తెచ్చుకోవడం కాదు, కానీ మనకు కావాల్సిన వాటిని ఇమ్మని దేవుడినే మనము అడగాలి. నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తము నా జీవితంలో జరిగించి నా ఊహకు మించిన కార్యము చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అన్నిటికంటే అత్యధికమైనది, ఉత్తమమైనది మనకు ఆయన అనుగ్రహిస్తాడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని వాక్యం తెలియజేసిన రీతిగా మనమైతే ఉత్తమమైన వాటిని ఖచ్చితంగా మన యంత్రాలతో వెతకలేం కదండి. అది మానవుడికి అసాధ్యం. ఎందుకంటే మనం ఎవరమంట, పాపులం కాబట్టి, మనము పాప స్వభావం కలిగిన వారం కాబట్టి మనకు పాపులే నచ్చుతాయి. కానీ దేవుడు అనుగ్రహిస్తే ఆయన ఉత్తమమైనది అనుగ్రహిస్తాడు. దాంట్లో ఇక లోపం ఏమాత్రం కూడా ఉండదు. దానిని బట్టి మనకి సంతోషం, ఆనందం కలుగుతుంది. కానీ దేవుడి చిత్తాన్ని మనం చేసినప్పుడు, అయ్యో దేవుడి చిత్తం చేయటం వల్ల ఈరోజు నాకు ఈ బాధ కలిగింది అన్న ఆలోచన, అటువంటి పరిస్థితి మనకి ఎన్నడూ కూడా మన జీవితాల్లో కలగనే కలగదు. కాబట్టి ఈరోజు మనకు కావాల్సిన వాటిని మనం తెచ్చుకోవటం మానేసి మనం ఏం చేయాలంటే దేవుడిని అడగాలి. ఆయన మందలో కొనసాగడానికి మనం ఇష్టపడాలి. ఆయన మందలో కొనసాగినప్పుడు మనకు కావాల్సినవన్నింటినీ అనుగ్రహిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. తప్పిపోయిన క్రమంలో మనల్ని ఏం చేస్తాడంటే శిక్షిస్తూ, దండిస్తూ మనల్ని ఆయన కొనసాగింపజేస్తాడు. అదే సమయంలో మనకు కావాల్సినవన్నింటినీ కూడా అనుగ్రహిస్తూనే ఆయన ముందుకు మనల్ని నడిపిస్తాడంట. అలాగే మనం చూస్తే రెండో మాటలో మనము ఏం రాయబడింది, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలోనే 11వ వచనం రెండో మాటలో మనం ఒకసారి చదివితే, గొర్రెల కాపరి మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడు. దేవుని ప్రేమను ఇక్కడ మనకి తెలియజేస్తుంది కదండి. ఎలా మోస్తాడంటే, దేవుడు తన పిల్లల్ని, తన బిడ్డల్ని గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని ఆయన మోస్తాడు. అంటే దేవుని అపారమైన ప్రేమ ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే మనం ఆలోచన చేస్తే, ఆయన ఇందాక నేను చెప్పినట్టు ఆయన మందలో మనం చేరిన వారంగా ఉన్నప్పుడు, ఆయన మందలో మనం కొనసాగుతున్నప్పుడు, ఆయన నడిపింపులోను ఆయన చిత్తంలోనూ మనం కొనసాగుతున్న క్రమంలో మనకి ఏమి ఎదురవుతాయంటే, ఖచ్చితంగా ముళ్ళబాట ఎదురవుతుంది, ఖచ్చితంగా శోధనలు ఎదురవుతాయి, ఖచ్చితంగా కన్నీళ్ళు, వేదన, బాధ మనకి ఎదురవుతుందండి. అయితే ఆ సమయంలో మనల్ని ఆయన విడిచిపెట్టడుగా ఆయన ఏం చేస్తాడంట, రొమ్మున ఆనించుకొని ఆయన మనల్ని ఏం చేస్తాడు, మోస్తాడు. అంటే ఒక ఆదరణ, ఒక ఓదార్పు ద్వారా మన ప్రాణానికి ఆయన సమాధానాన్ని, నెమ్మదిని కలుగజేసే దేవుడుగా ఆయన ఉన్నాడంట.
ఎందుకంటే ఈ శ్రమలను, ఈ వేదనలో మనం ఫస్ట్ ఎవరి ఓదార్పు కోరుకుంటామంటే మనుషుల ఓదార్పు కోరుకుంటాం, కానీ వాస్తవానికి దేవుని ఆదరణతో ఏ ఆదరణ కూడా సాటి రాదు. దేవుని ఆదరణ మనకేం కలుగు చేస్తుందంటే సమాధానాన్ని, మరి విశేషంగా మన ప్రాణాలకు ఏం కలుగు చేస్తుందంట, నెమ్మదిని కలుగ చేస్తూ ఉంటుంది. కీర్తనకారుడు ఆయన ఇచ్చే నెమ్మది గురించి మాట్లాడుతూ 94వ కీర్తనలో ఒక మాట అంటాడు. 94వ కీర్తన 18వ వచ్చిన ఒకసారి చదవనమ్మా. నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా బలపరచుచున్నది, నా అంతరంగమందు విచారములు నెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేసింది. కీర్తనకారుడు ఆయన మందలో నడుస్తున్న క్రమంలో, ఆయన నడిపింపులో కొనసాగుతున్న క్రమంలో ఏం కలిగిందంటే ఇతని కాలు జారినట్టు ఒక శోధన అతనికి వచ్చింది, ఒక శ్రమ, ఒక బాధ, ఒక కృంగు తీసే పరిస్థితి అతనికి ఎదురైన సమయంలో ఎవరు అతన్ని బలపరిచారంట? యెహోవా కృప, దేవుని కృప అతన్ని బలపరిచిందంట. అతని అంతరంగమైన విచారంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేని ద్వారా అతను నెమ్మది పొందుకున్నాడంట? నీ గొప్ప ఆదరణ అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే ఆయన గొప్ప ఆదరణ అని ఎందుకు కీర్తనకారుడు అన్నాడంటే, ఎందుకు గొప్ప ఆదరణ అంటే, ఈరోజు మనం చూస్తే ఇందాక చదివిన వచ్చినప్పుడు ఏంటంటే ఆయన రొమ్మును ఆనించుకొని మోస్తున్నట్టు, చిన్న బిడ్డను మోస్తున్నట్టు ఆయన తన బిడ్డలందరినీ కూడా, తన మందలో చేరిన గొర్రెల మన అందరినీ కూడా ఆయన ఏం చేస్తారంట, రొమ్మును ఆనించుకొని మోస్తూ మన కన్నిటిని తుడుస్తూ ఆయన బాటలో మనల్ని ముందుకు నడిపిస్తున్నట్టు. ఆయన మందలో మనం కొనసాగుతున్నప్పుడు, మనం కన్నీరు విడుస్తున్నప్పుడు, మనం వేదన పాలైనప్పుడు, శ్రమల పాలైనప్పుడు, శోధనల పాలైనప్పుడు మనని ఆ రీతిగానే ఉన్నట్టుగా విడిచిపెట్టడు, కానీ మనం ఆయన ఎత్తుకుని ఏం చేస్తాడంట, ఆయన నడిపిస్తూనే మన కన్నీటిని తుడుస్తాడు, మనల్ని నడిపిస్తూనే మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఏ మనుషుని ఆదరణ కూడా దీనికి సాటి రాదు. అందుకని కీర్తనకారుడు ఏమంటాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏం కలుగు చేసిందంట, నెమ్మది కలుగు చేసింది. అంటే ఈ మందలో మనం చేరిన క్రమంలో, ఆయన నడిపింపులో ఉన్న క్రమంలో ఎన్ని శ్రమలు, శోధనలు మనకు ఎదురైనా ఆయన గొప్ప ఆదరణ ఎల్లప్పుడూ కూడా మన ప్రాణానికి ఏం కలుగు చేస్తుందంటే నెమ్మదిని కలుగు చేస్తుంది. ఈరోజు మనం ఏం కోరుకోవాలంటే, నీ ఆదరణ, నీ ఓదార్పు నాకు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు ఒక గొప్ప ఆదరణ మన ప్రాణానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడిని ముందు అడగకపోవడమే మనం చాలాసార్లు విఫలమైపోతూ ఉంటాం కొన్ని సందర్భాలు. కానీ దేవుడు మనం ఏమని ప్రార్థించాలంటే, శ్రమలలో, వేదనలో మనం ఏమని ప్రార్థించాలి? ముందు శ్రమ తీసేని ప్రార్థిస్తాం. అయితే ముందు మనం ఏమడగాలంట, ఈ శ్రమలలో నాకు ఆదరణనివ్వయ, ఓదార్పునివ్వయ అని చెప్పి దేవుని మనము కోరుకున్నప్పుడు ఒక గొప్ప ఆదరణ చేత మనల్ని ఆయన ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనం చూస్తే హవ్వ, ఆదాములు మనం చూస్తే ముందు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారి దేవుని మీద గుర్తించలేదు, కానీ ఎప్పుడు గుర్తించినట్టు హవ్వ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కయ్యను పుట్టినప్పుడు హవ్వ అన్న మాట ఏంటంట, ఒకసారి చదువుదాం. ఆదికాండంలో 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం. హవ్వను కూడినప్పుడు గర్భవతి అయి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్పి యెహోవా దయ గురించి, యెహోవా ప్రేమ, ఆదరణ, ఓదార్పు గురించి మనం మాట్లాడుతుంది. వాస్తవానికి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా కన్నీరు విడవలేదు. వారు కన్నీరు విడిచారంటే ఏదైనా తోటలో నుంచి బయటికి వచ్చిన తర్వాతే, కష్టపడి శ్రమించి పని చేసినప్పుడు వారికి ఎన్నో శ్రమలు, శోధనలు ఎదురయ్యాయి. కన్నీరు విడిచారు మొట్టమొదటిసారిగా. కానీ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా కన్నీరు విడవలసిన అవసరం వారికి రాలేదు. ఎందుకంటే వారు దేవుని సముఖంలో ఉన్నారు కనుక, దేవుడు వారికి కావాల్సిన అన్నింటినీ అనుగ్రహించి వారిని పోషించాడు కనుక, చల్లపొట్లో వారితో వచ్చి ఆయన సహవాసం చేశాడు కనుక అసలు కన్నీరే విడవలసిన అవసరం ఆదాము హవ్వలకి అప్పటి వరకు రాలేదు. కానీ వారు ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కన్నీరు విడిచారు, శోధనల పాలయ్యారు, శ్రమల పాలయ్యారు, కష్టాల పాలయ్యారు. కానీ ఆ సమయంలో వారు దేని రుచి చూశారంట, ఆయన ఆదరణని, ఆయన ఓదార్పుని వారు రుచి చూశారు. కాబట్టి కయ్యను కన్న వెంటనే హవ్వ అన్న మాట ఏంటంట, యెహోవా దయ వలన మాత్రమే నేను ఈ కయ్యను, మనుషుని నేను సంపాదించుకున్నాను అన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఆదరణ, ఆయన ఓదార్పుని, ప్రేమని, దయని హవ్వ సాక్షాత్తుగా రుచి చూసింది. కాబట్టి వెంటనే ఆమె అన్న మాట ఏంటంట, యెహోవా దయ వలన అన్నాడు కదండి. యెహోవా దయ వలన అన్న కానీ నా బలము, నా శక్తి, లేకపోతే నా భర్త బలం అనలేదు. కానీ ఎవరి వల్ల? కేవలము యెహోవా దయ
దయ వలన మాత్రమే నేను ఇందులో సజీవురాలుగా ఉండి ఈ మనుష్యుని నేను సంపాదించుకున్నాను. అంటే ఆయన ఆదరణ, ఆయన ఓదార్పు, ఆయన ప్రేమను వారు ఎప్పుడు చూశారంటే శ్రమలలో, కన్నీటిలో చాలా ఎక్కువగా వారు చూశారు ఆదాము హవ్వలు. మనం ఆలోచన చేసి ఈరోజు మనకి ఎన్నో శ్రమలు ఉండొచ్చు, కానీ మనం ప్రార్థనలో ఏం కోరుకోవాలంట? నీ గొప్ప ఆదరణ ద్వారా నన్ను ఆదరించు ప్రభా, నీ నెమ్మది నాకు ఇవ్వు ప్రభా అని చెప్పి మనం అడిగినప్పుడు ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణాలు కూడా ఇటువంటి నెమ్మదినే మన జీవితాల్లో కలుగు చేస్తాడు. అయితే తిరుగుబాటు చేయటం మానేసి మనం ఏం చేయాలంట? దేవుని ఆదరణ, దేవుని ఓదార్పుని కోసం మనము మొరపెట్టాలి. ఆయన ఆదరణకు మించిన ఆదరణ ఈ భూమి మీద ఏది కూడా లేదు కదండి. మనుషుల మాటలు కొంతవరకు మనకు ఓటనిస్తాయేమో, కానీ అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరి మాటలు ఎందుకు తప్పిన ఆదరణ కూడా మనకి కలుగుచేయదు. కానీ నిరంతరం అంటే 24/7 మనకి ఎవరి మాటలు ఆదరణ కలుగు చేస్తాయి అంటే, ఎవరి ఓదార్పు మనకి నెమ్మది కలుగు చేస్తుందంటే దేవుని ఆదరణ, దేవుని ఓదార్పు మాత్రమే నిరంతరం మన హృదయాలని ఏలుతుంది. సమాధానకర్త అని పరిశుద్ధాత్మ దేవుడికి పేరు. ఆదరణకర్త. ఆయన ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆదరించమని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆయన ఆదరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంట. అదే సమయంలో ఆదరణ, ఇస్తూనే మరి విశేషంగా ఆయన ఏం చేస్తారంటే ఆఖరి లైన్ మనం చదివితే పాలిచ్చు వాటిని ఆయన ఏం చేస్తారంట? మెల్లగా నడిపిస్తారంట. పాలిచ్చే వాటిని అంటే అక్కడ గొర్రెలకు ఏ బాధ్యత ఉందంట? గొర్రె పిల్లల బాధ్యత ఉంది కదండి. తమ గొర్రె పిల్లల బాధ్యత గొర్రెల మీద పెట్టబడింది కాబట్టి గొర్రెల కాబట్టి ఏం చేస్తారంటే వాటిని మెల్లగా, నెమ్మదిగా, శాంతంగా నడిపిస్తారంట. అలాగే మన దేవుడు మన బరువులు, బాధ్యతలు, మన బలహీనతలు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఆయన మెల్లగా నడిపిస్తాడు. ఈరోజు నా బాధ్యతలు, నా బరువులు, నా బలహీనతలు ఎవరికీ తెలియట్లేదు, ఎవరు చూస్తారనే అని మనం అనుకుంటాం. కానీ మన ప్రతి ఒక్క భారాన్ని, మన ప్రతి ఒక్క బరువుని, మన ప్రతి ఒక్క బలహీనతని ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడని మనము గమనించాం. మనం ఆయన ఎలా నడిపిస్తాడంట? నెమ్మదిగా ఆయన ఒక సమాధాన క్రమంలో మనల్ని ఆయన నడిపిస్తాడు. మనుషులు ఇది త్వరగా చేయి, ఇది చేయలేవా, అది చేయలేవా అని మనల్ని నిందిస్తారు, దండిస్తారు. కానీ దేవుడు మన బాధ్యతను ఎరిగిన దేవుడు మనల్ని ఎంత మాత్రం ఆ రీతిగా ఆయన దండించడు. కానీ బరువులు, బాధ్యతలు మోస్తున్న మనల్ని మరి విశేషంగా ఆయన ఏం చేస్తాడంట? మెల్లగా ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే మనుషులు చూడకపోయిన ఈరోజు దేవుడు చూస్తున్న విషయాన్ని ఖచ్చితంగా మన జీవితాల్లో గ్రహించాలి. ఆదరణ కూడా అరణ్యంలో దేవుడు చూసిన వాడుగా ఉన్నాడు కదండి. ఆదరణ ఏం చేశాడంట? అరణ్యంలో చూస్తాడు. ఎవరే ఆదరణ అంటే ఒక దాసిని చూసిన దేవుడు మన దేవుడు, ఒక ఐగుప్తుడైన ఆగర్ని చూసిన దేవుడు మన దేవుడు. ఆగర్ ఎవరంటే ఒక దాసి, ఆగరు ఎవరంటే ఒక ఐగుప్తీరాలు కదండి. అంటే ఆమె ట్యాక్స్ని దేవుడు చూడలేదు. ముందే ఎవరంటే దాసి, అలాగే ఐగుప్తీరాలు, అవి ఏమీ దేవుడు చూడలేదు. కానీ ఆగర్ను ఉన్నది ఉన్నట్టుగా చూసిన దేవుడు ఆయన కదండి. మనల్ని కూడా ఈరోజు మనలో ఉన్న ఏమి కూడా దేవుడు చూడడు. అంటే మనకు ఉద్యోగం ఉందా లేదా, లేకపోతే మనం చదువుకున్నామా లేదా, లేకపోతే మనకి ఇల్లు ఉందా లేదా, ఇవేమి కూడా దేవుడు చూడడు. కానీ మనం ఏ రీతిగా ఉన్నాం, మనకి ఉన్నది ఉన్నట్టుగా మనల్ని ఆయన చూసి మనల్ని ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నట్టు. ఆఖరిని ఏమి కూడా ఆయన ప్రశ్నించలేదంటే దాసివి కదా, లేకపోతే ఐగుప్తిరాలు కదా, ఏమి కూడా ఆయన చూడలేదు. కానీ ఆమె స్థితిని ఉన్నది ఉన్నట్టుగా చూసి ఆమెకు సహాయం చేయడానికి ఆమె వద్దకు ఆయన వెళ్ళాడంట. ఏమంటాడు? 21వ అధ్యాయంలో 17వ వచనం చదవడం. ఆదికాండం 21వ అధ్యాయం. ఆ చిన్నవాని మొరను వినను, ఆకాశం నుండి పిలిచి నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు విని ఉన్నాడు. నీవు లేచి లేవనెత్తి పట్టుకొనము, జనముగా చేసిందని ఆమెతో అనెను. తెరచినందున నీళ్ల మూట చూచి వెళ్ళి నింపి త్రాగనిచ్చెను. దేవుడు తోడయుండెను. పెద్దవాడై కాపురముండి విలుకాడాయను. అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు
నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేస్తాను. ఇక్కడ మనం చూస్తే హాగరు ఆయన చూసి ఏమంటాడంటే, హాగరు నీకేమీ వచ్చినది భయపడుతున్నాడు. అంటే హాగరు యొక్క బరువుని, హాగరు యొక్క బాధ్యతని, హాగరు యొక్క బలహీనతని ఆయన ఎరిగిన దేవుడుగా ఆయన ఏమంటాడంటే, నీకేమొచ్చినది ఏమాత్రం కూడా భయపడద్దు, కానీ నీ కుమారుడు ఒక గొప్ప జనంగా చేస్తానని దేవుడు ఆమెకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇవ్వడానికి ఆమె పరిస్థితులు ఏవి కూడా ఆయన చూడలేదు. దాసిని కానీ ఐగుప్తిరాలని కానీ ఏమాత్రం ఆయన లక్ష్య పెట్టలేదు. కానీ ఆమె స్థితిని చూసి ఆమెను కరుణించిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడండి. అంటే ఈరోజు మన బరువులు, మన బాధ్యతలు కూడా ఆయన చూసి గుర్తించి దానికి తగ్గట్టుగా ఆయన మనల్ని నడిపిస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హాగరు ఏం చేసింది? ఈ చిన్నవాని చావు నేనేగా చూడలేమని చెప్పి దూరంగా వెళ్ళిపోయి ఎలాగో తన కుమారుడు చనిపోవాలన్న విషయం ఆమెకు అర్థమయ్యి ఆమె ఏం చేసిందంట? దూరంగా కూర్చుందంట. అతని చావును కన్నులారా చూడలేక. అయితే ఆమెను ఎటువంటి స్థితికి నడిపించాడంటే, ఎక్కడైతే కుమారుడికి ఎదురుగా కూర్చుని రోధించి ఇక నేను ఏమీ చేయలేను, ఈ చిన్నవాడి చావును చూడటం తప్ప నా వలన ఏమీ కాదని తన బలహీనతను కూర్చి గుర్తించిన హాగరుని అతని కుమారుడి వివాహం కూడా చేసిన స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడంట. ఇష్మాయిల్ వివాహం చేసింది ఎవరంట? హాగరు కదండి. ఆమె తల్లి ఏం చేసిందంట? ఐగుప్తులైన స్త్రీని తీసుకొని వచ్చి ఆమె కుమారుడైన ఇష్మాయిల్కి ఆమె వివాహం చేసింది. ఏ స్త్రీ అంటే ఈ హాగరు ఈ చిన్నవారి చావునికి నేను ఏమాత్రం కూడా చూడలే, నేను బలహీనురాల్ని, నేను ఎందుకు పనికిరాందానని చెప్పి ఈ చిన్నవారి చావు నా కన్నులారా చూడలేదని చెప్పి తన బలహీనతల గురించి ఏ స్త్రీ అయితే మరి ఆమె రోధించిందో, అంగలార్చిందో అదే స్త్రీ ద్వారా తన కుమారుడి భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దాడు. కొన్నిసార్లు మన వలన ఏమవుతుంది అనుకుంటాం కదండి. మన వలన ఏమవుతుంది? ఇంత బలహీనరాని, ఇంత లోపాలు నాలో ఉన్నాయి, నేను ఏమి చేయలేను, ఎందుకు పనికిరానని మనం అనుకుంటాం. కానీ మన ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ చిన్నవాడిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప విలుగాడిగా అతన్ని దేవుడు తీర్చిదిద్దాడు కదండి. ఎవరైతే అక్కడ అరణ్యములో ఇక దాహాన్ని మరణించే స్థితిలో ఉన్నాడో ఆ ఇష్మాయిలుని ఏం చేశాడంట? ఒక గొప్ప విలుగాడిగా దేవుడు తీర్చిదిద్దాడు. అక్కడ ఆగరికి ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటంటే, నీ కుమారుని ఎత్తి పట్టుకో. ఎప్పటి వరకు అంటే అతని భవిష్యత్తును నేను తీర్చిదిద్దే వరకు నీవు అతని పట్టుకొనే ఉండు. నీ ద్వారానే నేను నీ బాధ్యతను నిర్వర్తిస్తాను. నీ ద్వారా నీ భారాన్ని మోయించి అతను ఒక గొప్ప జనంగా నేను తీర్చిదిద్దానని వాగ్దానం చేసిన దేవుడు ఆఖరు ద్వారా ఏం చేశాడంటే అతని కుమారుడికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చాడు. ఆఖరికి ఆమె కుమారుడి భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరంటే ఈ హాగరు అంటే, నేను ఒక దాసిని అని అరణ్యంలో బహుశాలు కూర్చొని ఏడ్చుంటుంది కదండి. తన కుమారుడు మరణమవుతున్న సమయంలో అతను తప్పికొనుచు అతనికి ఎటువంటి ఆసరా కూడా లేని సమయంలో బహుశా హాగరు తన మనసులో అనుకుని ఉండొచ్చు, ఇక నేను ఏమీ చేయలేదు, ఎందుకంటే ఒక దాసిని కాబట్టి ఈ పరిస్థితి నాకు వచ్చింది, నేను ఎందుకు పనికిరాను కాబట్టి, ఒక ఐగుప్తురాలు కాబట్టి నా భర్త చేత నేను తోలివేయబడ్డాను, ఇప్పుడు నేను ఏమీ చేయలేను, ఎవరు కూడా నాకు తోడు లేరు, నా బలహీనత వల్ల నేను ఏమీ కూడా చేయలేని స్థితిలో ఉన్నానని ఎవరు దుఃఖించారో ఆ స్త్రీ ద్వారా అతని భవిష్యత్తును తీర్చిదిద్దాడండి దేవుడు. అంటే ఎంత ఎటువంటి స్త్రీతో ఎటువంటి గొప్ప కార్యం చేయించాడంటే, ఈరోజు మన జీవితంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనలో బరువులు బాధ్యతలు ఇక నేను మొయ్యలేని ప్రభావం అనుకుంటాం. కానీ హాగరుని ఎప్పటి వరకు నిలబెట్టాడంట? అతనికి పెళ్లి చేసి అతనికి ఒక దారి చూపించే వరకు కూడా హాగరును ఆయన ఏం చేశాడంటే నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒక గొప్ప బాధ్యతను అప్పగించి ఎత్తి పట్టుకొని కుమారుని అని చెప్పి మంచి భవిష్యత్తుని ఇస్తానని చెప్పిన దేవుడు ఆ భవిష్యత్తు ఇచ్చే వరకు కూడా హాగరుకు ఆ బలాన్ని, శక్తిని ఇచ్చాడు. తన కుమారుని నడిపించే బాధ్యతను ఇచ్చిన దేవుడు దానికి తగిన శక్తిని ఇచ్చాడు, దానికి తగిన సామర్థ్యాన్ని ఇచ్చాడంట. ఈరోజు నేను నా పిల్లల్ని ఎటువంటి సెటిల్ కూడా చేయలేకపోతున్నాను, స్థిరపరచలేకపోతున్నాను, నా బిడ్డల వివాహాలను చేయలేకపోతున్నాను, నా బిడ్డలు కనీసం చదివించుకోలేకపోతున్నాను, ఏమీ చేయలేని తోచలేని స్థితిలో ఉన్నానని చెప్పి కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంట? రోధిస్తున్న నంగలాడుతున్న హాగరుని పైకి లేపి, నేను కుమారుడిని పట్టుకో, అతని గొప్ప విలుగాడిగా చేస్తాను, గొప్ప జనంగా చేస్తానమ్మా అని చెప్పి హాగరుకి వాగ్దానం ఇచ్చి మరి ఆమెకు దానికి తగిన సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇచ్చాడండి. ఎవరు ఇచ్చారంటే సామర్థ్యం అంటే దేవుడే ఇచ్చాడు హాగరుకి. ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని ఇచ్చి కుమారుని భవిష్యత్తు తీర్చిదిద్దే వరకు కూడా హాగరును ఆయన నడిపిస్తూనే ఉన్నాడంట. మనలో ఒకవేళ మన లోపాలు చూసి, మన బలహీనతలు చూసి, ఇంత బరువు ఇక నేను చేయలేను, నా బిడ్డలు ఏమాత్రం నేను పోషించలేను, నా బిడ్డలు చదివించుకోలేను, లేకపోతే ఇక నా భర్తతో నేను ఉండలేను కొన్నిసార్లు మనం అనుకుంటాం.
ఇక్కడ నేను ఏమాత్రం కూడా ఈ వివాహ జీవితంలో మనశ్శాంతిగా ఉండలేని అనుకుంటారు కొంతమంది, బిడ్డలతో నేను వేగలేని అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు ఏం చెప్తారంటే మనకిచ్చిన బరువులకి, మనకిచ్చిన బాధ్యతలకి తగిన సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని కూడా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. హాగరుని చూసిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన చూస్తున్నాడని నమ్మాలి. హాగరు ఐగుప్తురాలని కానీ దాసి అని కానీ లక్ష్య పెట్టనట్టే మనల్ని కూడా ఎటువంటి వారమని ఆయన లక్ష్య పెట్టి, ఏ స్థితిలో ఉన్నామని ఆయన ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టడు. మనం ఎటువంటి వారమైనా ఆయన మందులో మనం ఆయన నడిపింపుకు అంగీకరించినప్పుడు ఖచ్చితంగా మనకిచ్చిన బరువులకి, బాధ్యతలకి తగిన సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని కూడా మనకు అనుగ్రహించి మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేయిస్తాడంట. చిన్నవాణి చావునే చూడలేనుకున్న హాగరు కనులకు ఏం చూపించాడంట? అతని యొక్క వివాహాన్ని చూపించాడు. అతను గొప్ప విలుకాడగా మారడం ఆమె కనుడికి స్పష్టంగా దేవుడు చూపించాడంట. అంటే ఏ కనులతో అయితే ఇక నేను చూడలేను ప్రభా, ఇక నేను ఈ బాధను చూడలేను, నా బిడ్డల బాధను చూడలేను, నా కుటుంబంలో ఈ శ్రమలు చూడలేను ప్రభా అని మనం దేని గురించి అయితే అనుకుంటామో ఆ మన కన్నులకి ఏం చూపిస్తాడంట? ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. ఆ మన కన్నులకి ఏం చూపిస్తాడంట? దీవెనను చూపిస్తాడు, సమృద్ధిని చూపిస్తాడంట. ఎప్పుడంటే మనం నమ్మి ఆయన యొక్క విశ్వాసంతో ఆయన మందలో చేరి ఆయన నడిపింపుగా ఆయన అధికారానికి మనము ఒప్పుకున్నప్పుడు ఈ కార్యాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడని వాక్యము తెలియజేసిన క్రమముగా మనల్ని ఆయన ఏం చేస్తాడంటే, ఎన్ని బరువులు, బాధ్యతలు మనం మోయవలసి వచ్చినా దానికి తగిన సామర్థ్యాన్ని, బలాన్ని, శక్తిని, అంతటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఆ బాధ్యతలు తిరిగి మన ద్వారానే ఆయన నిర్వర్తిస్తాడు. అన్నింటిలో మనకి ఏం కలుగు చేస్తాడంట? విజయాన్ని ఆయన మనం కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు చెప్పబడిన లేఖన భాగంలో దేవుడు తెలియజేసిన విషయాల ప్రకారంగా మనం ఏ రీతిగా ఉండాలంట? ఆయన మందలో చేరిన వారంగా ఉండాలి. ఆయన మందలో చేరి ఆయన నడిపింపుకి, ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి లోబడే వారంగా ఉండాలి. శ్రమలలో, వేదనలో, బాధల్లో ఆయన ఆదరణ, ఓదార్పుని కోరుకునే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి. పరుగులలో, బాధ్యతలలో మనం ఏం చేయాలంట? దేవుని తగిన సామర్థ్యాన్ని, శక్తిని ఇవ్వమని మనము ప్రార్థించాలి. ఖచ్చితంగా ఈ రీతిగా ఆయన మందలో మనం సాగుతున్న క్రమంలో మనం తప్పిపోయినప్పటికీ, మనం తొలగిపోయినప్పటికీ, కుడి ఎడమలకు తిరిగిపోయినప్పటికీ మరలా తన మందలో మనల్ని చేర్చి, మరలా తన మార్గంలో స్థిరపరిచి, మనల్ని నడిపిస్తూ, మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూ, మనల్ని ఆదరిస్తూ, ఓదారుస్తూ, మన ద్వారా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి మనకి గొప్ప విజయాన్ని మన జీవితాల్లో కలుగజేస్తాడు. ఈ ఆశీర్వాదాన్ని మనం అందరం మన జీవితాల్లో చూసినట్లుగా దేవుడు తన మందలో మనందరినీ చేర్చుకొని మన గమ్యానికి చేర్చులావన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన మహాకృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.